ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత హోమ్ కిచెన్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ క్యారెట్ హల్వా. దీనికి నేను ఒక హాఫ్ కేజీ అంతా క్యారెట్ని తీసుకున్నాను. ఈ క్యారెట్ నీట్గా కడుక్కొని మంచిగా ఇట్లా పీల్ చేసుకోవాలి, మొత్తం చెక్కు తీసేయాలి. దీనిని మనము దీంతో మంచిగా ఈ కొబ్బరి గీరేది ఉంటుంది కదా, దాంతో మంచిగా దీనిని గీరుకోవాలి. మంచిగా చిన్న తురుములాగా చేసుకోవాలి, మొత్తం ఇట్లనే చేసుకోవాలి. ఇది మొత్తం గీరినాక నెక్స్ట్ ఏం ప్రాసెస్ ఉంటుందో అది మళ్ళీ మీకు చెప్తా. ఇది మా పిల్లలు ఒకటే పని ఇది కావాలని అడగడం ద్వారా ఇది చేద్దామని నిర్ణయించుకొని ఇప్పుడు ఇది చేస్తున్నాము. ఈ రెసిపీ ఎట్లా ఉంటుందో మీరు కూడా చూడండి. చూడండి, మా మమ్మీ అత వీటిని గీస్తుంది, నేనైతే పీలర్ తోటి గీస్తున్నా. పక్క దాంట్లో వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదంతా పక్క దాంట్లో ఒక దాంట్లో వేసుకున్నా. పైకి వస్తుంది క్యారెట్ అంతా పొట్టు. హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు చెప్పినాం కదా క్యారెట్ ఇక మొత్తం ఇలా దురుముకోవాలి సన్నంగా ఇట్లా. ఇది మంచిగా ఇంత అయిపోయి నాకు హాఫ్ కేజీ ఇంత వచ్చింది అనమాట. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకున్నా, అందులో ఇప్పుడు ఇదంతా పెట్టుకోవాలి మనము. మనం ఇది పొయ్యి మీద పెట్టుకొని మంచిగా ఈ ప్యాను వేడిగా అయ్యింది కదా, ఇప్పుడు ఇది ఇందులో వేసి ఇందులో నీరంతా ఇంకిపోయేదాకా దీన్ని మంచిగా మనం కలుపుకుంటూ దీన్ని మనం చేసుకోవాలి. ఇదేం మాడిపోదండి, ఎందుకంటే క్యారెట్లో వాటర్ ఉంటుంది కదా, ఏం మాడిపోదు. మనం మంచిగా అంతా ఒక దగ్గరికి కలుపుకుంటా దీన్ని మొత్తం డ్రై చేయాలి. డ్రై అంటే మొత్తం డ్రై కాదు, దగ్గరికి అవుతుంది అనమాట మంచిగా ఉడికి. మంచిగా దీన్ని సిమ్లో పెట్టి మంచిగా కలుపుకుంటూనే ఉండాలి. ఎందుకంటే కలపకున్నా కూడా కింద అడుగు మాడిపోకుండా మనం అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. మంచిగా దగ్గరికి అవుతుంది, దగ్గరికి అయ్యేదాకా కలుపుకోవాలి మనము. చూడండి, ఇప్పుడు అంత దగ్గరికి అవుతుంది. ఇంకా కొంచెం దగ్గరికి అయ్యేదాకా ఉంచుతా నేను. ఇంకొంచెం నేను ఇప్పుడు దీనికి ఒక హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నాను కదా, ఇప్పుడు నేను ఒక 2 స్పూన్ నెయ్యి, 1 కప్పు చక్కెర, 4-5 యాలకులు. ఇప్పుడు కొంచెము ఉడికింది, ఇది ఉడికి దగ్గరికి అయ్యింది, ఇంకా కూడా దగ్గరికి కావాలి. దీన్ని ఇట్లానే మనం కలుపుకుంటా ఒక 10 మినిట్స్ అట్లా మంచిగా దీన్ని మగ్గనిద్దాం. ఇప్పుడు నేను ఇంట్లో ఇది మంచిగా కొంచెం దగ్గరగా అయింది, ఉడికింది కూడా, ముద్దలాగా అయ్యింది అనమాట. ఇప్పుడు నేను దీంట్లో ఈ నెయ్యి యాడ్ చేస్తున్నా. మంచి ఇది నెయ్యి, ఇప్పుడు నెయ్యి యాడ్ చేసి కలుపుకుంటే మంచిగా ఈ క్యారెట్కి మొత్తం నెయ్యి పట్టి మంచిగా నెయ్యిలో వేగుతుంది. ఇది కొద్దిసేపు దీన్ని నెయ్యిలో వేగనిద్దాం. ఇప్పుడు ఇది నెయ్యి అంతా, ఇప్పుడు మనము ఇందులో ఇప్పుడు నెయ్యి వేసాం కదా, ఇప్పుడు మంచి ఇది చిక్కగా కాచుకున్న పాలు మీగడతో సహా వేస్తున్నాం. వేసి ఇది మంచిగా కలుపుకొని ఇది మొత్తం మళ్ళీ పాలల్లో కూడా దీన్ని కూడా సిమ్లో పెట్టి మంచిగా ఉడకనిద్దాం.
నేను కాచిన పాలే పోసిన. ఇది మంచిగా ఇప్పుడు ఇట్లా దగ్గరికి అయ్యింది. దీంట్లో నేను ఈ చక్కెర యాడ్ చేస్తున్నా. నేనైతే ఈ కప్పు చక్కెర తీసుకున్నాను. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఇంకెక్కువ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం నేను కప్పు తీసుకున్నాను. దీనికి కప్పు సరిపోతుంది. దీన్ని మంచిగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు మనం చక్కెర వేసినాక ఇది మంచిగా మెల్ట్ అయ్యి మంచిగా జిగురుగా మంచిగా అవుతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఇట్లనే కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇది సాఫ్ట్గా అయిపోతుంది. ఈ జిగురులా మంచిగా ఇది మొత్తం మంచిగా మెల్ట్ అయ్యి మెత్తగా అయ్యేదాకా మనం ఉడికించుకోవాలి దీన్ని ఇట్లనే. ఇప్పుడు వాటర్ కూడా వచ్చేసింది కదా. ఈ వాటర్ అంతా ఇది చక్కెర వాటర్ అన్నమాట. ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనం మంచిగా మీడియం ఫ్లేమ్ మీద కలుపుకొని ఉడికించుకోవాలి. నేను ఒక క్యాప్ పెట్టి ఒక 5 minutes ఉడికిస్తా. మంచిగా ఇప్పుడు అంతా ఆ ఎసరు అంతా ఇంకిపోయి మంచిగా దగ్గరికి అయింది చూడండి. ఇప్పుడు నేను ఈ టైంలోనే ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుంటున్నా. మంచిగా స్మెల్కు ఫ్లేవర్కి ఇది ఇలాచి పౌడర్. మనకు స్వీట్ టెక్స్చర్ తెలిసేదే ఇలాచి పౌడర్ తోటి కదా. ఇదే రెడీ అయిందండి క్యారెట్ హల్వా. ఇదే క్యారెట్ హల్వా ఎంత బాగా అయిందో చూడండి. ఇది ఇప్పుడు మనకు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. అంత మంచిగా మెల్ట్ అయిపోయింది. మరీ ఎక్కువ కూడా మెల్ట్ కానియొద్దు, ఎందుకంటే ఇది క్యారెట్ మనకు నోట్లో కరగాలి. అట్లయితేనే దాని ఫ్లేవరు అది ఎట్లుంది అనేది మనకు తెలుస్తుంది. ఇది మీ అందరికి నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ పేరు తెలుసు కదా, వర్షిత హోమ్ కిచెన్స్. అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. పక్కన బెల్ ఐకాన్ మాత్రం కొట్ట మర్చిపోకండి. బెల్ ఐకాన్ కొట్టు. సరేనా? బాయ్.